హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాకుందం. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? ఇది కంప్లీట్ ఒక సోషల్ ఓరియంటెడ్ వ్లాగ్ అండి. సో ఇది వచ్చేసి అక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇది వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్లో సోషల్ సర్వీసెస్లో ఫస్ట్ ఉన్న నెంబర్ 1 క్లబ్ అనమాట. సో ఈరోజు అది మా డాడీ వాళ్ళు హోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే తుని క్లబ్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారనమాట క్యాబినెట్ మీటింగ్. సో మీరు అక్కడ చూసినట్టయితే నేను ఫస్ట్ చూపించినప్పుడు మీకు అసలు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫోటో ఉంది కదా, అల్వార్ దాస్. సో దాని కిందనే మా తాతయ్య గారి ఫోటో ఉందన్నమాట. సో ఆయన ఉన్నంతకాలం ఈ వాకర్స్ హెల్త్ క్లబ్ తునికి ప్రెసిడెంట్ కింద వర్క్ చేశారు. సో అందుకని చెప్పి వాకర్స్ తునిలో ఏ ఈవెంట్ జరిగినా సరే ఫస్ట్ ఆయన ఫోటో పెట్టే కార్యక్రమం అన్నది స్టార్ట్ చేస్తారనమాట. సో ఆయన ఇచ్చిన సోషల్ సర్వీస్ అలాంటిది. సో ఈ మీటింగ్లో ఒక పార్టీ ఈ డయాబెటిక్ కేర్ సెంటర్ అనమాట. సో అది ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా డయాబెటిక్స్ మీ అందరికీ తెలిసిందే, బీపీ షుగర్ టెస్ట్ చేసి సో వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ నేను దీనికి వెళ్ళడం వల్ల నేను ఆబ్వియస్గా ఎప్పుడు కూడా ఏ ఈవెంట్ కన్నా వెళ్తాను మా డాడీతో పాటు. సోషల్ యాక్టివిటీస్ అన్నీ మ్యాక్సిమం నాకు వీలైన డేస్ అన్ని యాక్టివిటీస్కి వెళ్తాను. సో నేను దీనికి వెళ్ళడం వల్ల ఇంకొక మేజర్ థింగ్ తెలిసింది ఏంటి అంటే, సో మనం ఇంతకుముందు బీపీ చెక్ చేస్తున్నప్పుడు లైక్ ఒక స్పాంజ్లా ఉండి దాన్ని ప్రెస్ చేసేవాళ్ళం కదా. బట్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ వచ్చిందనమాట. లైక్ మనకు అది బ్లడ్ ఇస్తున్నప్పుడు హ్యాండ్ పంపింగ్ ఎలా చేస్తాం చూడండి, సో అలా మనం దాన్ని ప్రెస్ చేసేవాళ్ళం ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఆ అవసరం లేకుండా మనకు ఒక మానిటర్ టైప్ ఈజీ టెక్నిక్తో ఒక న్యూ టెక్నాలజీ వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఒక మానిటర్ టైప్ ఉంది కదా, అదే అనమాట. చూడండి. సో అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ కూర్చున్న ఇద్దరు కూడా ఒకళ్ళు డాక్టర్ భరద్వాజ్ గారు, ఇంకొకరు డాక్టర్ కుమార్ గారు అనమాట. సో మాకు ఎప్పుడు ఏ ఈవెంట్స్ జరిగినా ఎక్కువ రెగ్యులర్గా మేము చేసే ఈవెంట్స్ హెల్త్ క్యాంప్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎక్కువ రెగ్యులర్గా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ. సో ఈయన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, సో డిఎస్ఎస్ మూర్తి గారు అని చెప్పి, సో ఆయన డ్రా చేశారనమాట. సో ఆఫ్టర్ 45 years సో ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పిక్చర్స్ అన్నవి ఆయన డ్రా చేశారు. సో ఇది కూడా ఒక మెమరీ కింద ఇక్కడ మీటింగ్లో ఆర్ట్ గ్యాలరీ పెట్టడం జరిగింది. సో ఆయన అనమాట మూర్తి గారు. సో ఇదంతా కంప్లీట్ కూడా పెన్సిల్ ఆర్ట్. సో ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నారంట. సో మళ్ళీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఆయనలో ఉండే ఆ కళని బయటకు తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది అనమాట. ప్రధాని మోదీ గారు ప్రస్తుత ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూడడానికి మన ప్రధాని మోదీ గారు ఫాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇద్దరు కూడా మదర్ తెరీసా మనకి సేవక ప్రతిరూపం మన పుట్టపర్తి సాయిబాబా గారు, మోనాలిసా గాంధీ గారు చెప్పేసి. సో మీకు ఇందాక చెప్పాను కదా డాక్టర్ భరద్వాజ్ గారు అని చెప్పి. సో ఈయనే అనమాట డాక్టర్ భరద్వాజ్ గారు. సో తునిలో ది స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట. సో ఈయన ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ అన్నది ట్రీట్ చేస్తారు. సో ఆయనకు ఒక చిన్న ఫీల్డ్ స్టేషన్ అనమాట. సో వాకర్స్ హెల్త్ క్లబ్ తరపున మీకు ఇందులో చూసినట్టయితే ఇందులో క్యాబినెట్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో గవర్నర్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానీ, డిప్యూటీ డెలిగేట్స్ అందరినీ కూడా స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నారు. జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ బండి శ్రీనివాసరావు అలాగే 2023 ఎలక్ట్ గవర్నర్ శ్రీ భాస్కర్ గారు రాజీనామా ఇచ్చేసారు. అలాగే మన ఫాస్ట్ గవర్నర్ రాజమండ్రి చేసినటువంటి తాతారా గారిని అనేక సందర్భాల్లో ఎన్నో ఐ క్యాంప్స్
అలాగే ప్రతి దానిలో కూడా హెల్త్ టిప్స్ అందించినటువంటి ఇది సీనియర్ కాదు. ఈసారి మీరు ముందుకు వచ్చేసారు సత్యబాబు గారు వారిని కూడా కూర్చోండి. సో జడ్జెస్ని స్టేజ్ మీద పిలిచేశాక ఇక్కడ వచ్చిన తాతయ్య గారు ప్రయాసం పాడుతున్నారు. సదా విముక్తి సాధకం ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంశకం విలాసిలోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే దైత్యకం నతాశుభాశునాశకం తం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. The mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee, the ever-widening thought and action, into the heaven of freedom, my Father, let the humanity away. క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ మద్దాల నాగేశ్వర గారు ఇటీవల వారు స్వర్గస్థులై ఉన్నారు. అలాగే ఏ వీరభద్రరావు గారు పియానో ఏ వీరభద్రరావు గారు ఇటీవల వారు స్వర్గస్థులై ఉన్నారు. ప్రపంచానికి అలాగే మన వాకర్ మూమెంట్లో ఎవరైతే ఈ మధ్యకాలంలో స్వర్గస్థులై ఉన్నారో వారందరికీ శాంతికి కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుచున్నాం. సో మా తాతయ్య గారు పాడిన ప్రేయర్ అయిపోయింది, వాకర్స్ ఇంగ్లీష్ ప్రేయర్ అయిపోయింది. ఇప్పుడు వాకర్స్లో ఎవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళకి 1 minute సైలెన్స్ పాటిస్తున్నారు అనమాట. దీని తర్వాత జడ్జెస్ స్పీచెస్ అన్నవి కంటిన్యూ అయ్యాయి. సో మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న చిన్న లక్కీ డిప్స్ కూడా జరిగాయి అన్నమాట. అందరికీ నమస్కారం అండి. వాకర్ శాఖ వారు ఈరోజు జిల్లా క్యాబినెట్ మీటింగ్ మొదటి సమావేశాన్ని ఈరోజు ఇల్లులో శుభం ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా పెద్దలు, జిల్లా ఇది చూడడానికి కొత్తగా బోరింగ్ ఉండొచ్చు, బట్ ది షేడ్ చాలా వాల్యుబుల్ వర్డ్స్ అన్నమాట. తాతారావు గారికి, అలాగే ఎలక్ట్ గారు కౌంటర్ అయినటువంటి భాస్కరరావు గారికి, అలాగే వాకర్ సెల్లకు వారు ఏర్పాటు చేసే గట్టి వైద్య శిబిరాల్లో మాకు ఎంతో సహకారం చేసినటువంటి డాక్టర్ కుమార్ గారికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా మెంబర్స్, డెలిగేట్స్, అలాగే సిటీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులైనటువంటి రత్నం గారికి, మరి మా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి వాకర్స్ క్లబ్ అంటే ఓన్లీ ఒక సంస్థగా కాకుండా మరి 1986లో అన్వార్ దాస్ గారి ద్వారా ఒక చిన్న సంస్థగా ఏర్పడి అది జిల్లా స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా భారతదేశం ఎల్లలు దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ క్లబ్ విస్తరించడం జరిగింది. అంటే ఎవరి ఆరోగ్యాన్ని వారు చూసుకుంటూ మన పక్క వారికి కూడా ఎంతో కొంత
సాకారం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు మరి యాదవదాస్ గారు ద్వారా ఈ క్లబ్ను ప్రారంభించి ఈనాటికి కూడా అంచెలంచెలుగా నిరంతర ప్రవర్తనలో ఉంటూ ఈ క్లబ్ని ఈ స్థాయిలో తీసుకొచ్చిన గతంలో చేసిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే తునిలో కూడా 2003 సంవత్సరంలో తునిలో వాకర్స్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. ఆనాటి ఫౌండర్ అయినటువంటి శ్రీ గుండం భాస్కర్ గారు, స్వర్గీయ గుండం భాస్కర్ గారి ద్వారా ఈ క్లబ్ తునిలో స్థాపించి మరి వారి ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాన్ని తుని పట్టణం కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడడానికి మాకు ఎంతో వారి స్ఫూర్తిని ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన స్వర్గీయ భాస్కర్ గారికి ఈ సందర్భంగా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి కుమారుడు సత్యనారాయణ వారి తండ్రి గారు లేని లోటు తెలియకుండా మరి క్లబ్ని తన ప్రదర్శనగా చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని వారే ఎంజాయ్ చేసి మరి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ మరి ఈనాడు కూడా మనం పోయిన గతంలో కూడా మేము కంట వైద్య సేవ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మహిళా కళాశాలలో పిల్లలకి దుస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ మరి ప్రజల మన్నన పొందుతున్న కృష్ణపుని ఈ స్థాయిలో భాస్కర్ అబ్బాయి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఇంకా అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ లక్కీ డీప్ తీయడం జరుగుతుంది. అందరూ కూడా నాదే నాదే ఇంగ్లీష్ లెక్చరర్ అని జడ్పీటీ స్కూల్లో పనిచేస్తారు. ఇలా ప్రముఖ కవి కూడా జిల్లా మన్నాటిని ఈ జిల్లా నుంచి వచ్చిన ఏరియా వైస్ ఏరియా సెక్రటరీ వెంకటరాజు గారికి, మాజీ గవర్నర్ సూరపల్లి దాసరావు గారికి, ఈ తుని ఏరియా డిప్యూటీ గవర్నర్ కరెక్ట్ గవర్నర్ మాచవరపు వాసరావు గారికి, ఈ కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ గారు, ఈ జిల్లా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మాచవరపు సత్యబాబు గారికి, జిల్లా నుంచి వచ్చేసిన వాహన మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో ఫస్ట్ మొట్టమొదటిసారి ఈ తుని ఏరియాలో పెట్టుకున్నాము ఈ జిల్లా క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశం పెట్టి మా జిల్లాలో క్యాబినెట్ సెక్రటరీ గారు మొన్ననే మా సొంతవరంలో చేశారు. అలాగే మా జిల్లాలో క్యాబినెట్లో ఉన్న పిఆర్ఓ ఏ వెంకటరావు ప్రతినిధి కూడా ఆయన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఇంకా ఈ నాటి కార్యక్రమానికి వస్తుగా ఈ 2022వ సంవత్సరానికి ఈ జిల్లాలో చేసిన కార్యక్రమాల గురించి మనం చెప్పుకోవాలి. ఇది సెక్రటరీ గారి యొక్క నివేదిక. అది మనకంటే సెక్రటరీ గారు లేకపోవడం వల్ల ఆ నివేదిక నేనే చెప్తున్నాను. అంటే జిల్లా నుంచి 4 డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. 4 డిప్యూటీ గవర్నర్లో ఒకళ్ళు తుని ఏరియా చంద్రం శివాజీ గారు, చక్కంపేట నుంచి కోరెడ్డి సోనారాయణ గారు, తర్వాత
రాజమండ్రి నుంచి నేడిశెట్టి తాతప్పయ్య గారు, నేడిశెట్టి తాతప్పయ్య గారు, అమలాపురం నుంచి కడలి తాతారావు గారు. ఈ డిప్యూటీ గవర్నర్ల కిందన జోనల్ చైర్పర్సన్స్ ఉన్నారు. ఈ జోనల్ చైర్పర్సన్స్ 10 మంది ఉన్నారు. ఈ జోనల్ చైర్పర్సన్స్లో ఈ డిప్యూటీ గవర్నర్ తాతప్పయ్య గారి కిందన డి చిన్న వెంకట్రావు గారు రాజమండ్రి, చిన్న వెంకట్రావు గారు, పామర్తి గోపాలరావు గారు, తర్వాత జి సత్యనారాయణమూర్తి గారు. మీ ఏరియాలో ఉన్న డిప్యూటీ గవర్నర్, మీ డిప్యూటీ గవర్నర్ కింద ఉన్న జోనల్ చైర్పర్సన్స్. అలాగే కడలి తాతారావు గారు అమలాపురం ఆయన కింద జోనల్ చైర్పర్సన్స్ 2 ఉన్నారు. పివి కన్నా గారు, సింగిరి పద్మావతి. అలాగే చక్కంపేట నుంచి వచ్చిన సూర్యనారాయణ గారి కింద 2 డి నాగసత్య చక్కంపేట గారు, డి సూర్యబాబు కెర్రమూడే జోనల్ చైర్పర్సన్స్. తర్వాత చదరం శివాజీ గారి కింద 3 జోనల్ చైర్పర్సన్స్. ఒకళ్ళు బి సత్యనారాయణ కాకినాడ, ఆర్ జానకి కాకినాడ, కె సత్యనారాయణ ఈ కింద ఉన్న జోనల్ చైర్పర్సన్స్. ఈ జోనల్ చైర్పర్సన్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు జోనల్ చైర్పర్సన్స్ ఒక్కొక్కరి కింద నామినేషన్ క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్ యొక్క మంచి చెడులన్నీ కూడా ఈ జోనల్ చైర్పర్సన్స్ చూడాలి. అలాగే ఈ రిపోర్ట్ అంతా కూడా వీళ్ళు డిప్యూటీ గవర్నర్కి ఇవ్వాలి. ఈ డిప్యూటీ గవర్నర్ మా జిల్లా కమిటీకి తెలియజేయాలి. ఇలా వీళ్ళకి ఇది కాకుండా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ 31 మంది ఉన్నారు చైర్పర్సన్స్. ఈ 31 మందికి విడివిడిగా వీళ్ళకి కేటగిరీస్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కూడా మేము వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇలా డిప్యూటీ గవర్నర్ కింద మాకు ఏంటంటే జిల్లా కమిటీతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మాకు కొన్ని టార్గెట్లు చెప్పారు జిల్లాకి. ఆ జిల్లా టార్గెట్లు ఏంటంటే జిల్లా తరఫున 40 ఎంజిఎఫ్లు చేయాలని చెప్పేసారు. ఈ ఎంజిఎఫ్లో 40 ఎంజిఎఫ్లోనూ ఒక డిప్యూటీ గవర్నర్లో నలుగురికి నలుగురు ఒక్కొక్కరికి 5 ఎంజిఎఫ్లు చేయమని చెప్పేసి మేము టార్గెట్ కింద పెడుతున్నాం. అలాగే ఒక మేజర్ డోన్, ఒక్కొక్క డిప్యూటీ గవర్నరు మినిమం ఒక 2 క్లబ్లను కొత్త క్లబ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ కింద పెట్టాము. ఈ సంవత్సరం 29 మన జిల్లాలో యాక్టివ్గా ఉన్న క్లబ్లు 29 క్లబ్లు. 29 క్లబ్లకి ఇప్పటి వరకు మాకు 24 మంది ఎఫ్టేషన్ ఫీజు కట్టాము. 29 క్లబ్లకి 24 ఎఫ్టేషన్ ఫీజు కట్టాము ఇప్పటి వరకు మార్చి నెలకు వరకు. ఇంకా 5 ఎఫ్టేషన్ ఫీజు కట్టాల్సినవి ఉన్నాయి. ఈ సంవత్సరం మేము చేసిన టార్గెట్లో మా జిల్లా కేటాయించిన 40 ఎంజిఎఫ్లో 4 ఎంజిఎఫ్ని మా కాకినాడ నుంచి చేయడం జరిగింది. అలాగే ఒక మేజర్ డోనర్ ప్రభావతి గారి చేత గోల్డెన్ డోనర్గా చేయించడం జరిగింది. ఈ ఎంజిఎఫ్ కట్టిన వాళ్ళకు కూడా మేము ఇక్కడ వేళ సత్కారం చేయాలి. ఇక్కడ మేము చేస్తాం. అది కూడా తర్వాత అంటే ఈ ప్రతి నెల కూడా చేయవలసిన కార్యక్రమాలంటే ప్రతి క్లబ్ మెంబరు, ప్రతి క్లబ్లో ఉన్న మెంబర్లందరూ నడవటం, మనతో పాటు మన తోటి వాళ్ళని నడిపించడం, అది మెయిన్ మన ధ్యేయం. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మెడికల్ క్యాంపులు. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన ఏంటంటే ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. లక్కీ డిప్కే కానీ డయాబెటిక్ రిజిస్ట్రేషన్సే కానీ మొత్తం అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఒక మీటింగ్ అవుతుంది. సేమ్ ఫాలోడ్ బై బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టే డయాబెటిక్ చెకప్స్ అన్నవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట.
సో వీళ్ళు ఈ డయాబెటిక్స్ చెకప్ అన్నది కూడా ఫ్రీగా ఎవ్రీ మంత్లీ వన్స్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అది ఎప్పుడు ఏంటి అన్నది చెప్పి నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానన్నమాట. సో అందుకని నా వీడియోస్ని తప్పకుండా చూడండి మీరు. సో సోషల్ కంటెంట్ కూడా తప్పకుండా ఉంటుంది నా వీడియోస్లో, డైలీ లైఫే కాకుండా. సో నెక్స్ట్ ఈ స్పీచ్ అయిపోగానే డాక్టర్ కుమార్ గారు ఐ గురించి చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. డాక్టర్ కుమార్ గారు నేను ఐ ఈయన దగ్గరే చెక్ చేయించుకుంటాను, చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. మైక్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. అలాగే సత్యనారాయణ గారు మరియు సభ్యులకు ధన్యవాదాలు. ముందుగా నా పేరు పరిచయం చేసుకోవాలి. నా పేరు కుమార్. గత 13 సంవత్సరాల నుంచి ఈ పులిలో ఉండడం జరుగుతుంది. నేను గతంలో కిరణ్ కంటే ఆసుపత్రి తుని బ్రాంచ్ నందు వర్క్ చేయడం జరిగింది. సుమారుగా 12-13 సంవత్సరాలుగా అక్కడే వర్క్ చేయడం జరిగింది. గత 8-9 నెలల క్రితం జాబ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఒక ఆసుపత్రి పెట్టుకోవడం జరిగింది. అదే నా మార్కెట్ యార్డ్ మెయిన్ గేట్ తుని కొత్తపేటలోని. ఇప్పుడు నేను పుష్ప కంటి ఆసుపత్రి అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం నేను నా ఆప్థాల్మిక్ ఆప్టోమెట్రీ అనమాట. కంటికి సంబంధించిన ఏదైతే ఉందో దాని విశ్లేషణగా చూసి కాంప్లికేటెడ్ అంటే సరిపూలత లేకపోతే దాన్ని మేము ఆప్థాల్మాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ప్రైమరీ ఐ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి గత 8 నెలల నుంచి. ఇప్పుడు కంటి గురించి కొంచెం విశ్లేషణ అవగాహన అనేది కొంచెం జరుగుతుంది. అది ఏంటంటే వయసు వచ్చేసరికి అది ఏ అనేది చెప్పలేదు. చిన్నపిల్లల్లో జరగచ్చు, పెద్దల్లో జరగచ్చు. చిన్నపిల్లల్లో జరిగేది మయోపియా అది డిఫరెంట్ ప్రాబ్లం. తండ్రి నుంచి కానీ వాళ్ళ మావయ్య గారి నుంచి కానీ వాళ్ళకి అలా సక్సెస్ ఇచ్చి వాళ్ళకి సంవత్సరాలు పడకం జరుగుతుంది. వాళ్ళకి ఏజ్ అవుతుంది. సో ఇంకో ఏజ్ ఏంటంటే 50 తర్వాత, ఇదివరకు 50 తర్వాత అనుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి 35 ఇయర్స్ స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్. అది ఏంటంటే ఒకటి హైపర్ టెన్షన్, డయాబెటిస్ 35 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ అంటే 30 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఈ మధ్య నుంచి. సో హైపర్ టెన్షన్ అంటే బీపీ వల్ల కొంతమందికి ఏజ్ ఒక 50 తర్వాత ఎవరికైనా బీపీ అనేది సక్రమంగా అయిపోతే లోపల ఫండస్ అంటే నర్వస్ కండిషన్, ఆ నర్వస్ కండిషన్లో బ్లడ్ వెసల్స్ కట్ అయ్యి లోపల బ్లీడింగ్ అయితే ఉంటుందో వాళ్ళకి తెలియకుండా చుట్టూ మసాజ్ చేస్తారు. హైపర్ టెన్షన్ పెట్టుకోవాలి. అలాగే సైలెంట్ కిల్లర్స్, డయాబెటిక్ వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి ఎప్పుడే అవ్వండి అందుకే మనకు తెలియకుండా తగ్గిపోతుంది. ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు 100% 100% రావచ్చు. దాంట్లో మనకు తెలియకుండా 30%, 40% లాస్ అయిన తర్వాత మనం దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత కంటిలో తేడా ఉంటుంది. మొత్తంలో కొన్ని పెంచిగా మనం ఐ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళలో ఫండస్ అనేది తేడా ఉంటుంది. అంటే డయాబెటిక్ రెటినోపతి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు కనీసం 100లో 70% బాగుంది, 30% తగ్గుతుంది. తగ్గినట్లయితే వారికి మనం 30% రీచ్ అవ్వాలి. ఆ 30% యాడ్ అవుతే 100% రీచ్ అవుతుంది. కానీ ఈ డయాబెటిక్ రెటినోపతిలో మనం ఎప్పుడైతే తగ్గిందనుకున్నామో 40%, 30% అది మళ్ళీ మనకి తిరిగి రాదు. అంటే ఆ డయాబెటిక్ రెటినోపతి చూపు నరం తగ్గింది, ఉన్న చూపే ఉండదు కానీ ఇతర చూపు కదా. అది ఎప్పుడు మనం తెలుసుకుంటాం? షుగర్ సరిగ్గా కంట్రోల్లో లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు మన షుగర్ అనేది పక్కన పెట్టేస్తే కంట్లో మనకి డయాబెటిక్ రెటినోపతి అనేది క్యాన్సర్స్ వస్తాయి. అది ఒకవేళ చూపు తగ్గినట్టయితే ఎంతైతే చూపు ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఒక 50% పోయింది చూపు, మిగతా 50%లో మన పేషెంట్ వచ్చినట్టు ఆ 50% మనల్ని ప్రొటెక్ట్ చేయగలం. వాటికి లేజర్ ద్వారా ఉన్న చూపు పాడవకుండా మనం చేయగలం. ఇది డయాబెటిక్ రెటినోపతి. చాలా వరకు బీపీ కన్నా షుగర్ ఉన్న వాళ్ళకే చూపు బాగా తగ్గుతుంది. అందుకోసం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరం కానీ 20%
అలాగే ఈ రెండింటికన్నా డేంజరస్ ఒక డయాగ్నోసిస్, దాన్నే గ్లోకోమా అంటారు. ఆ గ్లోకోమా హెరిడిటీ ప్రాబ్లం కూడా వస్తుంది, తల్లిదండ్రులు ఇచ్చిన ఫలాలు కూడా సంక్రమిస్తుంది. ఇది ఇంకా చాలా డేంజరస్. ఏదో డయాబెటిక్ రెటినోపతి అయితే మనం ఏదో ల్యాబ్ ద్వారా ఉన్న చుట్టూ పడవకుండా చూసుకుంటాం. ఇది సైలెంట్గా మనం తెలియకుండా చూపు తగ్గిపోతుంది. చూపు దగ్గర తగ్గిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఎంత చేసినా చూపు రాదు, ఆప్టిక్ నెర్వ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది కూడా గ్లోకోమా. అంటే మనం చెప్పుకోదగ్గర ఏంటి, 3 పాయింట్లు: బీపీ, డయాబెటిక్ రెటినోపతి, గ్లోకోమా. ఈ 3 కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఈ చెకింగ్ అనేది చేస్తారు. మీరు ఎక్కడున్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే, ఈ 3 డయాగ్నోసిస్ని మీరు నిర్ధారణ చేయించుకోవాలి. నిర్ధారణ చేయించుకోకపోతే మీరు టెస్ట్ చేసి 1000 రూపాయలు కన్సల్ట్ చేసినా 2000 కన్సల్ట్ చేసినా ఉపయోగం లేదు. అర్థమైందంటే నేను చెప్పి మీకు చిన్న అవేర్నెస్ మీకు ఇస్తున్నాను. మీరు ఎక్కడుంటారో అంటే మీ ఎగ్జామినేషన్స్ చేయించుకుంటారండి. ఇది మీకు అవేర్నెస్ ఆ ద్వారా మీరు ఓకే. చాలా థ్యాంక్స్. సో ఇట్స్ టైమ్ ఫర్ సెకండ్ లక్కీ డిప్ అనమాట. సెకండ్ లక్కీ డిప్ తీస్తున్నారు. వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా సో మధ్యలో చిన్న ఫండ్ ఉండాలి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా పెడతారు అనమాట. సో అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్తో ఎండ్ అయింది. సో ఇందులో వాయిస్ ఓవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం నేను చాలా కట్ చేయడానికి చూశాను, బట్ అవ్వలేదు అనమాట. సో అందుకే ఈ వీడియో చాలా చాలా లెంతీ ఉంటుంది, బట్ చాలా ఇన్ఫర్మేషన్ అన్నది తెలుసుకున్నాను నేనైతే. సో మీరు కూడా తెలుసుకోవాలి అని చెప్పి చేశాను అనమాట ఇది. సో రియల్లీ అవసరం, అసలు అయితే చాలా బాగా అనిపించింది డే అలా స్పెండ్ చేయడం వాళ్ళతో. సో అండ్ అలానే ఇక్కడ డాక్టర్ కుమార్ గారికి ఫెలిసిటేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ వాకర్స్ క్లబ్ మేము తునిలో ఎప్పుడు కూడా ఐ క్యాంప్స్ పెడతాము, ఫ్రీగా ఐ ఆపరేషన్స్ చేపిస్తాము. సో అప్పుడు మనకి డాక్టర్ గారు వీళ్ళ టీమ్ అనమాట. సో నెక్స్ట్ వాళ్ళ టీంకి కూడా మనకి ఫెలిసిటేషన్ ఉంది. సో వీళ్ళే మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ రీసెంట్గా స్టార్ట్ చేసిన సిటీ ఉమెన్స్ క్లబ్ మెంబర్స్ అన్నమాట. దానివల్ల మన రక్త ప్రసరణ విధానం బాగా మెరుగవుతుందండి. ఈజీగా చూపించండి. ఒక కోర్సు వాళ్ళందరూ అనుకుంటే పడిపోయాడండి. పడిపోతే డాక్టర్ కొట్టారు, అందరూ ఉంటారు, ఏమి చేయలేదు. ఇద్దరు ముగ్గురు అక్కడికి చేయబుట్టారు, ఆడబెట్టుకొచ్చాడు. ఈజీగా 2 నిమిషాలు చేస్తామో 3 నిమిషాలు చేస్తామో కూర్చున్నాడు. అది ఆడటం మొదలెట్టాడండి. ఇది టెస్ట్ ఇవ్వండి, మనం ఎన్నో రకాల డైట్ తీసుకుంటాం. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తాం, అట్లా మంచినీళ్ళు తాగుతాం. దాని తర్వాత నీళ్ళు, కొంత నిమ్మకాయ ముక్క, తేనె కలిపి కూడా తింటామండి. ఏది కావాలంటే మన హెల్త్ గురించి. దాన్ని పొరపాటు ఎన్ని కాదు చాలా మంది ఉంటారండి. నేను ఎన్ని తినండి, ఎన్ని తగ్గించండి సార్, అంతే. తినొద్దాం లేదు, కొంచెం తగ్గించండి. పప్పు బాగా వాడండి, ఆకుకూర బాగా. డాక్టర్ గారు అందరూ ఇవే చెప్తారు, మనం కానీ అవలంబించాం. ఇంకా నలుగురు ఉన్నారు అంటే నాకు ఇవాళ చికెన్ బాగుంటుంది, అది చికెన్ తెస్తే కదా. ఎందుకంటే మనం చికెన్ తినచ్చు కాదండి, అదే వీక్లీ పెట్టుకోండి. ఇంకే చాలా
కంపల్సరీగా ఆకుకూరలు కంపల్సరీగా వాడాలి. ఇదే చాలా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 46 మందిని ఐవర్ సందర్భంగా సెకండ్ ఫౌండేషన్ విశాఖపట్నానికి వారు పంపించి ఐవర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి రావడం జరిగింది. ఆ పేషెంట్స్ అందరూ ఇవాళ ఏ క్లాస్ గా మాకు చూపించాలని మంచి అంటే ఈ సంవత్సరంలో ఒక క్యాంపే ఇంకా 5 ప్రతి సంవత్సరం 3-4 క్యాంపులు తగ్గకుండా మనం గతంలో గత 10 ఏళ్ళుగా ఎవరిలో ఫస్ట్ లో డాక్టర్ డివి రాజు పెట్ హాస్పిటల్ ఫేమస్ పెట్ హాస్పిటల్ ఫస్ట్ పెట్ హాస్పిటల్ డివి రాజు కాకినాడ వారి ద్వారా మనం ఐ క్యాంప్స్ నిర్వహించలేదు. క్లబ్కి వచ్చే నిమిత్తంగా ఈ క్లబ్కి ప్రోత్సాహంగా 1116 చెక్కు బహుకరిస్తున్నారు. తర్వాత ఒక్క నిమిషం, ఈ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రతి క్లబ్లు ప్రతి వాకులు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టినట్టుగా బ్యాడ్జీలు ఒకటి పంపించారు. అవి ఈ బ్యాడ్జీలు ప్రతి ఒక్కరు కూడా పెన్ను అన్నమాట. ఈ పెన్నుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాకులు కూడా ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి అని ఏంటంటే ఇది నలుగురిలోకి వెళితే ఇది ఏంటి అని చెప్పి అడుగుతారు. దీని యొక్క పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి అని ఈ పిన్నుల్ని పంపించారు ప్రతి జిల్లాకి. అది గవర్నర్గా చెప్పిన 5,000 రూపాయలు మా వాకర్స్ క్లబ్కి ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి డబ్బులతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి చేతులుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా కుమార్ గారి టీం అని చెప్పి. సో వాళ్ళ టీంలో వీళ్ళిద్దరూ మేజర్ అన్నమాట. సో వీళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళకి వచ్చిన పొజిషన్ అండ్ హియర్ ప్రెస్ వాళ్ళు వచ్చారు. సో ప్రెస్ వాళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళు చిన్న స్పీచ్ ఇస్తున్నారు. అది నేను చిట్టబట్టి క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ ఇంకా ఫాలోడ్ బై లైన్గా వచ్చిన గెస్ అందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. సో ఈయన ఇందాక మనకి ఆర్ట్ గ్యాలరీ పిక్ చేసిన డాక్టర్ మూర్తి గారు అనమాట. అండ్ అక్కడ వాళ్ళ మిస్సెస్ పద్మావతి గారు. సో వాళ్ళిద్దరికి కూడా చిన్న ఫెలిసిటేషన్ అనేది చేశారు. గొప్పగా మరి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కూడా వారు ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగానే వేశారు కాబట్టి వారికి మన ఇంటర్నేషనల్ తరఫున మన గవర్నర్ గారు వారికి చిరు సత్కారం చేస్తున్నారు. వారు కాలేజీ టైంలో చిత్రలేఖనం అవార్డు చేసుకున్నారట. కానీ సర్వీస్ ఎప్పుడు చేయలేదు. సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మొదలు పెట్టారు 40 years తర్వాత. కారు ఒక రకమైన షేకింగ్ లో ఉంటుంది. అందరికీ కూడా విచ్చేసిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఏంటంటే మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే ఆయన అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్స్పిరేషన్స్ అందరూ కూడా ముసలాం అయినా సరే 60లో 20 నుండి చేస్తూ ఉంటాం. అక్కడ వయసు తెలియదు. దాని అందరికీ కారణం ఏంటంటే సత్యనారాయణ గారు. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ సత్యనారాయణ గారు. ఈయన కాదు, ఈ ఫాదర్ కూడా చాలా చక్కగా సర్వీస్ ఇచ్చి అందరినీ కూడా బాగా స్కూల్లో వాటిలో కూడా చక్కని ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు మా శివాజీ గారు ఉన్నారంటే అర్ధరాత్రి అపరాత్రి లేదు. ఆయన ఏ టైం అయినా సరే సర్వీస్ మోడల్తో ఉండి చక్కగా మా బీవీపీలో వర్కర్స్ క్లబ్లను అన్నిటా కూడా ఆయన బిజినెస్ ఉన్నా అన్ని పనులు ఉన్నా సరే ఏ టైంలో ఉన్నా సరే ఎప్పుడైనా సరే అవైలబిలిటీలో ఉండి అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ చక్కగా చక్కని కార్యక్రమాలతో అందరినీ కూడా ఆవరిస్తూ ఈ వర్కర్స్ క్లబ్ని నిరంతరం ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నారు. వారందరికీ మా సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన గవర్నర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా మా సత్యనారాయణ గారు లాంటి ఉంటే ఏ పనైనా ఎప్పుడైనా చేయగలగినటువంటి ధీమాగా చెప్పగలమండి. ఈయన చక్కని సర్వీస్ మోడల్లో ఏంటండి
ఇక్కడే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా సరే సెటిల్ని విష్ ఆల్ ద బెస్ట్ టు గో ఫర్ ఎవర్. ఎప్పుడు కూడా ఇలా ఉండాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్ సచిన్. ఈరోజు కార్యక్రమానికి అలాగే చిన్నారావు గారండి. చిన్నారావు గారు ఉన్నారండి? మేడం గారి నుంచి ఏమంటారా? ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈ మా ఉమెన్స్ క్లబ్ అధ్యక్షుడు వారు అలాగే మా సెక్రటరీ అప్పారావు గారు అందరికీ కూడా మా సెక్రటరీ అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ క్లబ్ చాలా మీ అందరికీ నేను పిక్చర్స్ అడిగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన యోగా మాస్టర్ అనమాట. సో అక్కడ ఆయన కూడా యోగా రిలేటెడ్ కొన్ని టిప్స్ అన్నవి చెప్పారు. నేనైతే ఆయన చెప్పిన టిప్స్ వాయిస్ అక్కడ సరిగ్గా వినపడక నేను మీకు ఆయన వాయిస్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఈమె వచ్చేసి ఈమె నేమ్ రత్నం గారు. సో ఈమె వాకర్స్ లేడీ క్లబ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈమెకు కూడా చిన్న మీ పేరే కార్తీక్ ప్రెసిడెంట్ అది జేసీ అనే ఒక సంస్థ ఉంది జూనియర్ ఛాంబర్. దానికి అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు చేస్తున్నారు వారు. ఇంకొచ్చిన గెస్ట్ అనమాట. సో ఈయన మనకి గవర్నర్ గారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకున్న ఒక చిన్న థాట్ చెప్పాను అని చెప్పి అందరి ముందు. సో ఆయనది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తా అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఈయన భాస్కర్ రావు గారు. ఈయన కూడా హైయర్ పొజిషన్లో ఉన్న మెంబరే. సో మొత్తం వాళ్ళందరికీ లైన్గా జరిగాయి అన్నమాట ఫెలిసిటేషన్స్. అసలు ఈ వాకర్స్ క్లబ్ అంటే ఏంటి అంటే, సో ఇది ఒక సోషల్ ఓరియంటెడ్ క్లబ్ అనమాట. సో ఇందులో పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము అన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ నుంచి తుని వాకర్స్ క్లబ్లో జరుగుతున్న మేజర్ ఈవెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ జూన్ జూలై టైంలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంలో గవర్నమెంట్ స్కూల్లో ఒక 100 మెంబర్స్కి అమ్మాయిలకి యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా పూర్ పీపుల్కి. అండ్ అలానే లైన్గా 2 మంత్స్కి ఒకసారి ఐ చెకప్స్ పెట్టడం జరుగుతుంది. మధ్యలో కంప్లీట్ బాడీ చెకప్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఇందులో జరిగే ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ నేను ఒక థాట్ చెప్పాను అన్నాను కదా, వై కాంట్ వి స్టార్ట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ అనే ఒక చిన్న థాట్ నేను ప్రపోజల్ పెట్టాను. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదు అన్నది కూడా చూసి అలా మొత్తానికి అందరు ఫెలిసిటేషన్స్ అయ్యాయన్నమాట. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ పట్టణాల నుంచి విచ్చేసినటువంటి మన వాటర్ డెలిగేట్స్ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిటీ వాకర్స్ క్లబ్ అండ్ సిటీ ఉమెన్స్ వాకర్స్ క్లబ్, ఈ క్లబ్ తాలూకు ప్రతినిధులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు నేషనల్ యాంథమ్తో కార్యక్రమం తీసుకుంటే అందరూ లంచ్ ఉంటుంది. అంచేత అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళాలి. ఎవరు చేసే వాళ్ళైతే నేషనల్ యాంథమ్ చేసి క్లోజ్ చేద్దాం. వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలసి తరంగా తవ శుభ నామే జానే తవ శుభ హాసి సమాహే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ
విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే भारत माता की जय भारत माता की जय भारत माता की జై. సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ఇది అన్నది ఎండ్ చేయడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ జాకుందన్. సో మరిన్ని వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలియాలనుకుంటే బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.